క్లైమాక్స్ అంటే ఇలా ఉండాలి. నమ్మిన వాళ్ళే నడి రోడ్డు మీద ముంచేస్తుంటే మన కథలో హీరోయిన్ ఆడిన ఆట ఏంటో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఏ షాప్ ఫర్ కిల్లర్స్ అనే కొరియన్ వెబ్ సిరీస్ లోని 8th ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదే లాస్ట్ ఎపిసోడ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే బాబిలోన్ టీమ్ లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేస్తారు. వాళ్ళు ఏంటంటే వీళ్ళ మీద అటాక్ చేద్దాం అని చెప్పేసి ప్లాన్ వేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మిన్హై ఉంది కదా, ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళతో పోరాడేటప్పుడు అనుకోకుండా గాయం అవుతుంది. దాంతో హీరోయిన్ ఆ తర్వాత పాసిని ఏం చేస్తారంటే మిన్హైని తీసుకెళ్లి పడుకోబెట్టి ఆవిడకి వైద్యం చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు హ్యాకర్ ఉన్నాడు కదా, ఆ మాటలు రాని అతను తమ్ముడు ఉన్నాడు కదా, అతను ఏం చేస్తాడంటే ఈ ఇంట్లో నుంచి ఆ అండర్ గ్రౌండ్ కు వెళ్లే దారిని చూస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే లోపలికి వెళ్తే సేఫ్ గా దాక్కోవచ్చు. సో బయట వాళ్ళు ఎంత అటాక్ చేసినా వీళ్ళకి ఏం కాదనమాట. అందుకని దారి వెతుకుతున్న ప్రాసెస్ లో తనకు ఒక ట్రాప్ కనిపిస్తుంది. అది చూసి పాపం ఈ హ్యాకర్ గాడు భయపడిపోతాడు అనమాట. ఎందుకంటే ఈ ఇంట్లో నుంచి ఆ అండర్ గ్రౌండ్ లోకి ఎవరైతే వెళ్లాలని చూస్తారో ఆ రూట్ లో గనక వాళ్ళు వెళితే అది బ్లాస్ట్ అయిపోయి అందరు చనిపోతారు. దాంతో ఈ పాపం హ్యాకర్ కి ఏంటంటే కోపం వచ్చేసి మీ బాబాయ్ ఉన్నాడు కదా, అసలు మామూలుడు కాదు, తనేంటి మనం లోపలికి వెళ్లకుండా చేశాడు, అందులోనూ నాకు తెలియకుండానే ఈ ఇంట్లో ఒక ట్రాప్ సెట్ చేశాడు, నేను ఎప్పటి నుంచో ఇంట్లో ఉంటున్నాను నేనని చెప్పేసి తనకి ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ మీద కోపం వచ్చేసి తిడుతూ ఉంటాడు. అంతేకాకుండా తానే ఉంటాడంటే పాపం చనిపోయాడు కదా, సర్లే చనిపోయిన వాళ్ళు తిడితే బాగోదని చెప్పేసి సైలెంట్ అయిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిన్నుని చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏం చేసింది, వాడి కాలికి తాడు కట్టి గాల్లో వేలాడ తీసింది కదా, కాకపోతే వాడేం చేస్తాడంటే అటు ఇటు తిరిగి ఆ తాడు తెంపేసుకొని కింద పడిపోతాడు. కాకపోతే వాడికి ఏంటంటే హీరోయిన్ మీద కోపం కంటే ఆ బాబిలోన్ టీం మీద కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే హీరోయిన్ ఆల్రెడీ చెప్పింది కదా, నువ్వు నన్ను చంపేసిన తర్వాత ఖచ్చితంగా మా బ్యాచ్ లో ఎవరో ఒకళ్ళు నేను చంపేస్తారు, ఎందుకంటే ఈ బిజినెస్ లో చాలా మంది మమ్మల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పేసి అంది. అందులోనూ ఒకవేళ నన్ను చంపిన తర్వాత ఆ బాబిలోన్ టీం కి నీ అవసరం తీరిపోతుంది, దాంతో వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తారు, ఏది ఏమైనా సరే నన్ను చంపితే నువ్వు ఖచ్చితంగా చచ్చిపోతావని చెప్పేసి అంది కదా. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిన్నిగడి కోపం వచ్చేస్తుంది అనమాట. ఆ బాబిలోన్ టీం నన్ను మోసం చేశారని చెప్పేసి వాళ్ళకి నేనేంటో చూపిస్తానని చెప్పేసి వాడేం చేస్తాడంటే వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఏంటంటే ఈ బిజినెస్ మొత్తం ఇల్లీగల్ గా చేస్తున్నారని చెప్పేసి డౌట్ వచ్చేస్తుంది అనమాట. వెంటనే పక్కనే ఉన్న పాసిని అడుగుతుంది, చూడండి ఈ ఇల్లీగల్ బిజినెస్ లో మీరు కూడా ఒక పార్టీ కదా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అంటంతో పాసినే ఉంటాడంటే చూడమ్మా ఇది ఇల్లీగల్ బిజినెస్ కాదు, ఎవరికి పడితే వాళ్ళకి గన్స్ అమ్మో అని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో చేయటానికి ముందుకు వస్తే హీరోయిన్ మాత్రం తన చేతిని నెట్టేస్తుంది. అదే సమయంలో కింద ఉన్న హ్యాకర్ ఏమంటాడంటే చూడండి మొత్తానికి మిన్నుగడి కింద ఏదో చేస్తూ ఉన్నాడు, నాకేదో భయంగా ఉందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఎందుకంటే వాడిని తాడుతో కట్టేసింది కదా, అలాంటి వాడు మళ్ళీ కింద ఏం చేస్తాడని చెప్పేసి తను ఆశ్చర్యపోతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు ఈ బాబిలోన్ టీం వాళ్ళు లోపలికి రోబోస్ ని పంపించారు కదా, వాటన్నింటిని డిస్ట్రాయ్ చేశారు కదా వీళ్ళు, అవి మళ్ళీ లెగ్స్ కూర్చొని యాక్టివేట్ అవుతాయి అనమాట, రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి. దాంతో వీళ్ళ ముగ్గురికి ఏం అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ రోబో నుంచి భయంకరమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ తట్టుకోలేక వీళ్ళు తలలు పట్టేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో లోపల ఉన్న మిన్హై ఏం చేస్తుందంటే అంత పెయిన్ ఉన్నా సరే తను బయటకు వచ్చేసి ఆ రోబోని అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ కరెక్ట్ గా అదే సమయంలో లోపలికి ఒక పెద్ద కారు వచ్చేస్తుంది అనమాట. అందులో నుంచి ఇద్దరు దిగుతారు. వాళ్ళు ఎవరో కాదు, బాబిలోన్ మనుషులు అనమాట. ఆ తర్వాత లోపలికి లియో వస్తాడు. వచ్చిన తర్వాత ఆ ఇద్దరు ఏం చేస్తారంటే పాసిన్ని ఆ తర్వాత మిన్హై మీద అటాక్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు లీ ఏం చేస్తాడంటే హీరోయిన్ ని ఆ తర్వాత హ్యాకర్ ని వాళ్ళిద్దరిని అటాక్ చేయడానికి వస్తాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం తప్పించుకొని పారిపోయి ఒక రూమ్ లో దాక్కుంటుంది అనమాట. ఆ రూమ్ లోకి లీ గడు వెళ్ళి ఏంటమ్మా దాక్కున్నావా, నీకు గుర్తుందో లేదో ఇలాగే నేను మీ ఇంటికి వస్తే నువ్వు చిన్న పాపగా ఉన్నప్పుడు విండోలోంచి దూకి పారిపోయావు, ఈసారి మాత్రం అలా జరగదు, ఎందుకంటే ఆ రోజు మీ అమ్మ నన్ను చంపేసిన రోజు నిన్ను చంపేయాలి, కానీ చాలా లేట్ అయిపోయింది, నేను గుర్తున్నా లేదు నీకు తెలియదు కదా అని చెప్పేసి మాట్లాడుతుంటాడు అనమాట. హీరోయిన్ మాత్రం సైలెంట్ గా ఉండి సడన్ గా లీ గాడి మీద అటాక్ చేయడానికి దూకుతుంది. దాంతో వాడు పట్టుకొని హీరోయిన్ ని కొట్టి తనని చంపైపోతాడు. కాకపోతే సడన్ గా అదే సమయంలో అక్కడికి హ్యాకర్ గాడు వచ్చేసి ఆ లీ గాడిని పట్టుకుంటాడు. అంతేకాకుండా నువ్వు ఇక్కడ నుంచి పారిపో, వీటి సంగతి నేను చూసుకుంటా అని చెప్పేసి హీరోయిన్ కి చెప్తాడు. కాకపోతే హీరోయిన్ కి ఏంటంటే వేరే మార్గం లేక చేసేదేం లేక అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లీ ఏం చేస్తాడంటే హ్యాకర్ ని పట్టుకొని గన్నుతో కాల్చి అక్కడే చంపేస్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయే ప్రాసెస్ లో ఆ బాబిలోని మనుషులు ఏంటంటే ఆ అమ్మాయిని అటాక్ చేయబోతారు. దాంతో అక్కడికి మిన్హై వచ్చేసి ఒకని పట్టుకుంటుంది అనమాట. వాడేం చేస్తాడంటే మిన్హైని గన్నుతో కాల్ చేస్తాడు. ఆ బుల్లెట్ కాస్త ఆ అమ్మాయి పొట్టలో దిగబడి తానేంటంటే కింద పడిపోయి అల్లాడిపోతూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కే బాధ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తనని కాపాడటానికి చాలా
మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు పాసిన్ అక్కడికి వచ్చేసి ఆ ఇద్దరులో ఒకరినైతే చంపేస్తాడనమాట. కాకపోతే పక్కనున్న వాడు ఏంటంటే ఈ చనిపోయిన వాడికి బ్రదర్ అనమాట. నా బ్రదర్ ని చంపేస్తావు అని చెప్పేసి పాసిన్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి ఆ ఇంట్లో ఉన్న షెడ్ లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడికి లీ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వీడికి భయపడితే పని అవుతుందని చెప్పేసి గన్ను తీసుకొని వాడికి గురి పెడుతుంది. వాడికి కూడా భయం వేస్తుంది అనమాట, ఎక్కడ ఈ అమ్మాయి కాల్ చేస్తుందాం అని చెప్పేసి. కాకపోతే సడన్ గా అక్కడికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిన్నున్నాడు కదా, వాడేంటంటే పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. వీళ్ళిద్దరికి డౌట్ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పక్క దాక్కుంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ మిన్నుగాడు అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ గాడు వచ్చేసి ఎరా నన్నే మోసం చేస్తారా మీరు మామూలు కాదురా అని చెప్పేసి పక్కనే ఉన్న గన్ను తీసుకొని పిచ్చి పట్టినట్లు కాలుస్తూ ఉంటాడనమాట. అలా కాలుస్తూ ఉంటుంటే లీకు కోపం వచ్చేస్తుంది. అసలు ఎవడీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఇలా ఎందుకు కాలుస్తున్నాడు అని చెప్పేసి డౌట్ వచ్చేస్తుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత గన్నులో ఉన్న బుల్లెట్లు మొత్తం అయిపోతాయి అనమాట. అయిపోయిన తర్వాత గన్ను పేలదు కదా. దాంతో లీ ఏంటంటే మిన్ను దగ్గరకు వచ్చి ఏంటన్నా గన్నులో బుల్లెట్లు అయిపోయాయని చెప్పేసి అనడంతో మనోడు ఏంటంటే అమాయకంగా చూస్తూ ఉంటాడు అనమాట. ఒరే నీలాంటి వాళ్ళని గన్నుతో కాల్చినా కూడా బుల్లెట్ వేస్ట్ అయిద్దిరా అని చెప్పేసి పక్కనే ఉన్న కత్తి తీసుకొని నెత్తి మీద నరికి అక్కడే చెంపవతలు పడేస్తాడు. దాంతో ఇంకేముంది, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అక్కడే చనిపోతాడు. ఈ గ్యాప్ లో మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి అండర్ గ్రౌండ్ ఎగిరికి వెళ్తుంది అనమాట. కాకపోతే అన్ని చోట్ల లాకులేసి ఉంటాయి. వాటన్నిటిని పగలగొట్టేసుకొని హీరోయిన్ లోపలికి వెళ్తే తప్ప అక్కడున్న ఆయుధాలు యూజ్ చేసుకోలేదు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే పగలగొట్టాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. మరోవైపు లీ గాడు లోపలికి వచ్చేస్తాడు. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక చోటుకి వెళ్ళి దాక్కుంటుంది అనమాట. అప్పుడు లీ ఏమంటాడంటే చూడమ్మా బంగారం, నువ్వు నాకు సహకరిస్తే నిన్ను మీ అమ్మా నాన్న దగ్గర పంపించేస్తాను, ఒకవేళ సహకరించకపోయినా పంపించేస్తాను, చాయిస్ నీదే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం వెళ్లి దాక్కుంటూ ఉంటుంది అనమాట. అదే సమయంలో లీ కూడా మెల్లగా లోపలికి వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత చూసి షాక్ అయిపోతాడనమాట. మీ బాబాయ్ మామూలుడు కాదు, గన్నుల బిజినెస్ మామూలుగా రన్ చేయట్లేదు, ఇక్కడ చాలా గన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా మా అందరినీ చంపటానికి ఈ గన్నుల బిజినెస్ చేస్తాడని చెప్పేసి మాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది ఈ బాబిలోన్ అనే ఒక ఇల్లీగల్ గ్రూప్ మొత్తాన్ని చంపేయడానికి ఎవరెవరైతే గన్నులు కొంటూ ఉంటారో వాళ్ళకి గన్నులు అమ్ముతూ ఉంటాడనమాట. అదే సంగతి. అంతేకాకుండా హీరోయిన్ కూడా ఏం చేస్తుందంటే మెల్లగా కొన్ని ఏరియాలో మాత్రం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అక్కడ కొన్ని ట్రాపులు ఉంటాయి అనమాట. అందులోకి ఎంటర్ అయితే మాత్రం ఖచ్చితంగా బాంబులు పేలి అక్కడే చనిపోతారు. హీరోయిన్ టార్గెట్ కూడా అదే అనమాట. ఆ లీగడ్ ఇటు వస్తే ఖచ్చితంగా లేజర్ లైట్ పడి అక్కడ బాంబు పేలిపోతుందని చెప్పేసి హీరోయిన్ అనుకుంటుంది. కాకపోతే వాడు ఇంకా తెలియగలడు కదా, అందుకని లేజర్ లైట్ కనిపెట్టే నైట్ విజన్ గ్లాసులు పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటాడు. వాడికి ఏంటంటే క్లియర్ కట్ గా తెలిసిపోతుంది అనమాట ఎక్కడెక్కడ ట్రాపులు ఉన్నాయి అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు బాబిలోన్ గ్యాంగ్ లో ఉన్న ఒకడు ఏం చేస్తాడంటే వాడు కూడా అండర్ గ్రౌండ్ లోకి రావాలని చెప్పేసి షార్ట్ కట్ లో ఒక రూట్ ఉంది కదా అందులో వస్తూ ఉంటాడు. అంతేకాకుండా అక్కడ ఒక డోర్ లా ఉంటుంది కదా, దాన్ని టచ్ చేస్తే బాంబు పేలిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ బాబాయి అలాగే ట్రాప్ సెట్ చేశాడు. పాపం వాడు కూడా తెలియగా దాన్ని ఒక తన్నుదంతాడు. ఇంకేముంది, పేలిపోతుంది, వాడు అక్కడే చనిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన గాయాలకి కట్లు కట్టుకుంటూ ఉంటుంది అనమాట. అలా కట్లు కట్టుకుంటున్నప్పుడు మరోవైపు లీ ఏం చేస్తాడంటే వీళ్ళ ఫ్యామిలీని ఒక్కొక్కరుగా ఎలా చంపారు, వాళ్ళని చంపుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారని చెప్పేసి ప్రతిదీ చెప్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి ఇంకా దాక్కుంటే పని అవదని చెప్పేసి తాను ఏం చేస్తుందంటే ఒక వెహికల్ తో ఆ లీ గాని గుద్దేసి చంపడానికి వచ్చేస్తుంది. కాకపోతే వాడేం చేస్తాడంటే తప్పించుకుంటాడు అనమాట. అందులోనూ వాడేమంటాడంటే నువ్వు మామూలుదాను కాదు, నువ్వు మీ బాబాయ్ కన్నా డేంజర్ గా ఉన్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే లీ చేసిన తప్పు ఏంటంటే ఆ లేజర్ లైట్ మీద పడతాడు. దానివల్ల ఏం జరుగుతుంది, బ్లాస్ట్ అవుతుంది కదా. ఆ బ్లాస్ట్ లో మనోడు ఎగిరి అవతల పడతాడు. ఏం కాదు గాని కింద మాత్రం పెట్రోల్ ఉంటుంది. అదే సమయంలో ఎదురుగా హీరోయిన్ ఉంటుంది, గన్ను పట్టుకుని రెడీగా ఉంటుంది. చూడు నువ్వు నన్ను కాలవలేవు, ఎందుకంటే నీకు గన్ను కాలటం రాదు, అందులోనూ ఒక మనిషిని చంపాలంటే నీకు భయం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే అవును నాకు మనిషిని చంపాలంటే భయమే, కానీ కింద కాలవడానికి భయం లేదని చెప్పేసి కింద కాలుస్తుంది. కిందేమో పెట్రోల్ ఉంది కదా, ఆ పెట్రోల్ వల్ల ఏంటంటే వాడికి మంట అంటుకుంటుంది అనమాట. ఆ మంటల్లో తగలబడిపోతూ ఉంటాడు. కాకపోతే పైన ఏంటంటే మంటలు అంటుకున్నప్పుడు ఆర్పడానికి వాటర్ పైపులు పెడతారనమాట. అందులోంచి నీళ్లు రావటం వల్ల వీడేంటంటే బతికి బయటపడతాడు. అంతేకాకుండా నువ్వు మీ బాబాయ్ కన్నా దారుణంగా ఉన్నావు, మామూలు దాని కాదు అని సంగతి చూస్తా అని చెప్పేసి హీరోయిన్ ని బెదిరిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏం చేస్తుందంటే అప్పుడు దాకా నీకు ఛాన్స్ ఇవ్వనని చెప్పేసి గన్ను తీసుకొని లీ తల మీద కాల్ చేస్తుంది. దాంతో లీ అక్కడే చనిపోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి హ్యాకర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత వీడిని చంపేశావా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ మాత్రం కూర్చొని బాధపడుతూ ఉంటుంది అనమాట. ఏమైంది నీకు అని చెప్పి అంటంతో ఏమీ లేదు, బయట అంతా ఓకేనా, అందరు చనిపోయారు కదా, బయట ఉన్న మిన్హై ఆ తర్వాత పాసిని వీళ్ళందరూ ఓకే కదా అని చెప్పేసి అంటంతో హ్యాకర్ కూడా మన వాళ్ళంతా ఓకే
ఓకే అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఆ బాబీలోని గ్యాంగ్ మొత్తం చనిపోయారు కదా అని చెప్పేసి అంటంతో అందరూ చనిపోయారని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మరి ఇంకెందుకు ఆలస్యం, డోర్లు మొత్తం ఓపెన్ చేయని చెప్పేసి అంటంతో హ్యాకర్ కూడా సరే అని చెప్పేసి డోర్లు ఓపెన్ చేస్తూ ఉంటాడు. కాకపోతే మనోడికి ఏంటంటే ఒక విషయం తెలుస్తుంది అనమాట. ఈ ఇంటి చుట్టూ చాలా మంది రౌడీలు వస్తూ ఉంటారు. అందులోనూ వీళ్ళు బాబీలోని గ్యాంగ్ కాదు, కాకపోతే ఇంట్లో ఉన్న వీళ్ళని చంపడానికి వస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే ఇంట్లో ఉన్న హీరోయిన్ అవ్వచ్చు, మిన్హై కావచ్చు, పాసిన్ అవ్వచ్చు, లేకపోతే హ్యాకర్ అవ్వచ్చు, వీళ్ళ నలుగురిని చంపేస్తే మీరు కోరినంత డబ్బిస్తామని చెప్పేసి ఆ బాబీలోని గ్యాంగ్ వాళ్ళు ఏంటంటే ఆ రౌడీస్ కి చెప్పారనమాట. దాంతో వాళ్ళు కూడా చంపేస్తామని చెప్పేసి వీళ్ళ వైపు వస్తూ ఉంటారు. ఈ విషయం తెలిసిన తర్వాత హీరోయిన్ కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు హ్యాకర్ అయితే ఏం చేద్దాం చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. దాంతో పక్కనే ఉన్న హ్యాకర్ ఏమంటాడంటే చూడు, ఈ షాప్ కి ఓనర్ నువ్వే, ఇక్కడ ఏం జరిగినా నువ్వే చెప్పాలి, నువ్వే చేయాలి, నువ్వు ఏ చెప్తే మేము చేయాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ పక్కనే ఉన్న లీగడి తల నరికి తీసేసుకుంటుంది. మరోవైపు ఆ రౌడీ గాళ్ళు ఏంటంటే మెల్లగా లోపలికి వచ్చేస్తూ ఉంటారు. ఇంకోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ హ్యాకర్ గాడికి ఏంటంటే మొహానికి మాస్క్ వేసి దయచేసి నన్ను కాల్చొద్దు అని చెప్పేసి బోర్డు మీద రాసి వాడి మెల్లో తగిలిస్తుంది. అంతేకాకుండా చేతిలో ఒక బాంబు ఉంచుతుంది అనమాట. దాన్ని ప్రెస్ చేస్తే ఎప్పుడైనా వాడు పేలిపోతాడు. ఇంకోవైపు మిన్హై ఆ తర్వాత పాసిన్ వీళ్ళు కూడా ఏదైతే రూమ్ లో ఉన్నారో గన్నులు పట్టుకొని రెడీగా కూర్చొని చూస్తుంటారు అనమాట. ఎవడన్నా వస్తే కాల్ చేద్దామని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఒక మైక్ తీసుకుని మాట్లాడుతూ ఉంటుంది అనమాట. చూడండి, అందరూ లోపలికి హ్యాపీగా వచ్చేసారు. మీ అందరికి నేను ఒక విషయం చెప్పాలి. ఏది ఏమైనా సరే మీరు వచ్చింది నన్ను చంపడానికి, ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే నేనెవరో మీకు తెలియాలి కదా. నేనెవరో కాదు, ఈ షాప్ ఓనర్ ని. ఇంతకు ముందు మా బాబాయ్ దీనికి ఓనర్ గా ఉండేవాడు, కాకపోతే ఇప్పుడు ఆయన లేడు. కానీ నేను ఓనర్షిప్ ని తీసుకున్నాను. అందులోనూ మీ ముందు ఒక అతను అమాయకంగా నిలబడ్డాడు కదా, అతని చేతిలో ఒక సంచి ఉంటుంది. ఆ సంచిలోంచి ఆడిప్పుడు ఒకటి బయటికి తీస్తాడని చెప్పేసి అంటంతో హ్యాకర్ కూడా సంచిలో ఉన్న దాన్ని బయటికి తీస్తాడు. చూస్తే అది లీ తలకాయ అనమాట. దాంతో హీరోని ఏమంటుందంటే చూడండి, ఆ బాబిలోన్ టీం వాళ్ళు మీకు డబ్బులు ఇస్తామని చెప్పి అన్నారు కదా, వాళ్ళు ఎందుకు ఇస్తాము అన్నారంటే వాళ్ళు ఏమి చేయలేక మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి అన్నారు. అందులోనూ అక్కడ ఉన్న తలకాయ ఎవరిదో కాదు, ఆ బాబిలోన్ టీమ్ లో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ది. సో దీన్ని బట్టే మీకు అర్థమైపోతుంది ఆ బాబిలోన్ టీం మమ్మల్ని ఏమీ చేయలేదని, అంతేకాకుండా మీరు కూడా ఏమీ చేయలేరని. నిజం చెప్పాలంటే మీరు మొత్తం కలిపి ఒక 8 మంది ఉన్నారు. మీరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ డ్రెస్సుల్లో ఉన్నారు, ఏ పొజిషన్ లో ఉన్నారు, మొత్తం నాకు కనిపిస్తున్నాయని చెప్పేసి అంటంతో వాళ్ళకేంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎక్కడున్నారో కనిపిస్తే ఇమ్మీడియట్ గా షూట్ చేయొచ్చు. అందులోనూ లీగాడి తల నరికి తీసుకొచ్చిన వాళ్ళకి ఈ చిన్న చిన్న రౌడీలను చంపడం పెద్ద విషయం కాదు కదా. అందుకని వాళ్ళకేంటంటే ఆటోమేటిక్ గా భయం స్టార్ట్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే చూడండి, నేను మీకు ఒక ఆఫర్ ఇస్తాను. అదేంటంటే ఆ బాబీలోన్ గ్యాంగ్ ఎంతైతే మీకు డబ్బులు ఇస్తానంటుందో దానికన్నా ఎక్కువ ఇస్తాను. మరి ముఖ్యంగా ఇక్కడ అమ్మే ప్రతి ఒక్క గన్ను మీకు అమ్ముతాను. మీకు ఒక కోడ్ ఇస్తాను, రెడ్ కోడ్ అని చెప్పేసి. మీరు మన దగ్గర గన్నులు కొనుక్కోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు మా పార్ట్నర్స్ అవుతారు. కాబట్టి మీరు హ్యాపీగా ఉండొచ్చు, డబ్బులు తీసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఎక్విప్మెంట్ ని ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ లేదు కాదు అంటే మాత్రం చెప్పండి. ఇక్కడ నుంచే అంటే మా మనుషులు బయటికి రాకుండానే మీరు చనిపోతారు. ఏ విషయం చెప్పండి అని చెప్పేసి హీరోయిన్ వాళ్ళకు ఒక ఆఫర్ ఇస్తుంది అనమాట. దాంతో వాళ్ళు ఏమంటారంటే మాకు ఆ డబ్బులు ఇవ్వండి, అంతేకాకుండా ఆయుధాలు కూడా మేము దగ్గర కొంటామని చెప్పేసి ఆ డీల్ కి ఓకే చెప్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెల్లగా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. దాంతో పాసిన్ కూడా ఎంతగానో ఆనందపడతాడు. ఎందుకంటే ఒక యుద్ధం ఆగిపోయిందనమాట. అందులోనూ హీరోయిన్ కూడా మెల్లగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మరోవైపు పాసిన్ అయితే అంతా అయిపోయిందని చెప్పేసి మిన్హైని బయటికి రమ్మంటాడు. కాకపోతే మిన్హై అప్పటికే చనిపోయి ఉంటుంది. దాంతో పాసిన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా మెల్లగా బయటకు వచ్చి ఒకప్పుడు ఇల్లు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది, ఒక శవాల దిబ్బలా మారిపోయిందని చెప్పేసి తాను కూడా బాధపడుతూ ఉంటుంది బయట కూర్చొని. కరెక్ట్ గా అదే సమయంలో ఇంటి దగ్గరకు ఒక బస్సు వస్తుంది అనమాట. ఆ బస్సును చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేసి ఒకవేళ ఎనిమీస్ వస్తున్నారని చెప్పేసి గన్ను తీసుకొని ఆ బస్ కి ఎదురుగా నిలబడుతుంది. ఎదురుగా నిలబడిన తర్వాత గన్ను గురిపెట్టి ఎవరు వచ్చినా కాల్ చేస్తా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే బస్సులోంచి ఒక అతను దిగుతాడు. అంతేకాకుండా ఎల్లో కలర్ విజిటింగ్ కార్డు చూపిస్తాడు. తానేమంటాడంటే నేను ఎల్లో కలర్ కోడ్ అతన్ని అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఇంతకు ముందు ఇతనే హీరోయిన్ కి లైటర్ కూడా వెలిగించాడు, అది కూడా ఫ్యూనరల్ అప్పుడు. సో బేసికల్ గా వీళ్ళందరూ ఏంటంటే ఈ గ్యాంగ్ లో మెంబర్స్ అనమాట. వీళ్ళందరికీ కోడ్స్ ఉంటాయి. సో ఎల్లో కలర్ కోడ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా యుద్ధం జరిగినప్పుడు, ఏదైనా ఫైట్ జరిగినప్పుడు అక్కడున్న శవాలని ఆ ప్లేస్ మొత్తాన్ని క్లీన్ చేసి, అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ గ్రీన్ కోడ్ కదా, హీరోయిన్ ని కాపాడటానికి కూడా వీళ్ళు వచ్చారనమాట. కట్ చేస్తే మరుసటి రోజు ఏంటంటే హీరోయిన్ బయటే ఉంటుంది. అంతేకాకుండా ఆ వచ్చిన వాళ్ళు ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు, శవాలు మొత్తాన్ని బయటికి తీసేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ ఇంటి దగ్గరికి ఒక కారు వస్తూ ఉంటుంది అనమాట, టాక్సీ. అది ఆ టాక్సీని చూసిన తర్వాత బస్ డ్రైవర్ ఏమంటాడంటే మీరు లోపలికి వెళ్ళిపోండి, ఒకవేళ ఎనిమీస్ అయి ఉంటారు వాళ్ళు అని చెప్పేసి అంటంతో
హీరోయిన్ మాత్రం లేదు లేదని చెప్పేసి అలాగే చూస్తూ ఉంటుంది. అందులోనూ ఆ టాక్సీ ఏదో కాదు, ఈ సిరీస్ స్టార్టింగ్ లోనే మీ బాబాయ్కి నేను ఫ్రెండ్ అమ్మా అని చెప్పేసి ఒక అతను చెప్పాడు కదా, అతని టాక్సీ అనమాట అది. అందుకని తను అలా చూస్తూ ఉంటుంది. ఆ డ్రైవర్ కూడా బయటకు వస్తాడు. కానీ సడన్ గా కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ కూడా రివీల్ చేస్తారు. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే నడవలేని స్థితిలో మెల్లగా అలా బయటకు వచ్చి హీరోయిన్ ని చూస్తూ ఉంటాడు. బేసికల్ గా ఈ సిరీస్ స్టార్టింగ్ లో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ చనిపోయాడు, కానీ ఇప్పుడు మాత్రం బతికొచ్చాడు. అందులోను హీరోయిన్ కూడా వాళ్ళ బాబాయ్ని చూసి షాక్ అయిపోతుంది. ఇంతటితో ఈ సిరీస్ అయిపోతుంది. అది కూడా సీజన్ 1 అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ సిరీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కొరియన్ సిరీస్లు మళ్ళీ మన ఛానల్లో చేయాలి కనుక. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.